యేసు నామములో మా ఆత్మీయ బిడ్డలందరికీ, మా ఆత్మీయ సహోదర సహోదరీలకు, విదేశాలలో ఉంటున్న వారికి, తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న వారికి, నా తోటి దైవ సేవకులకు ఈ సంవత్సరములో 7వ మాసము ఈ మొదటి దినమున మీకు నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. మీకు శుభములు ప్రకటిస్తూ ఉన్నాము. ఈ మాసములో దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమెన్. ఈ దినము ఇది మొదటి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. నాతో ఏకీభవించండి. దేవుడు మనకు మరొక మాసం ఇచ్చాడు, మరొక దినం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన తర్వాత విధేయులు పొందిన ఆశీర్వాదాలు ఒక 6 చూద్దాం. వారు ఎలా విధేయత చూపించారు, ఎలా దీవించబడ్డారో చూద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సమస్తమును ఎరిగినవాడా, మీ నామమునకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. చేతులెత్తి మమ్ములను ఆదుకుంటున్నవాడా, ఆదరిస్తున్నవాడా, ఆశీర్వదిస్తున్నవాడా, అక్కున చేర్చుకున్నవాడా, మీకే స్తోత్రాలు రాజా. గడిచిన 6 మాసాలు మమ్ములను అనేక ప్రమాదాల నుంచి తప్పించి, అనేక సూచనలు చూపించి కార్యములు చేసిన దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 7వ మాసములోకి మేము వచ్చాము అంటే కేవలము మీ కృపనే తప్ప వేరొకటి కాదు నాయన. మాకంటే ఉన్నవారు, చిన్నవారు, పెద్దవారు, గనులు, మంచివారు, నీతిమంతులు, పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచారు నాయన. వారితో మమ్మను పోల్చుకుంటే నేను, నా ఇంటి వారు, మేము ఏ పాటి వారము తండ్రి. మీ కృప మా పైన ఎంతో అపారంగా ఉంది. అందును బట్టి మీకు వందనాలు. కృపకు పాత్రులనుగా మమ్మలను చేశారు యేసు నామములో. యేసు నామమునకే మహిమ కలుగునుగాక. తండ్రి, మా ఆత్మీయుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. గత 6 మాసాలలో లేదా గత మాసములో ఏ కార్యములైతే మీ బిడ్డలు ఆశించినట్లు జరగలేదు, ఈ 7వ మాసములో యేసునామమందు జరుగునుగాక. సంతానము లేని బిడ్డల కొరకు యేసునామములో ఈ 7వ మాసములో గర్భములు తెరవబడునుగాక, సంతానము కలుగునుగాక. ఈ 7వ మాసములో ఉద్యోగ అవకాశాలు మీరు బిడ్డలకు, అవి ప్రైవేటు అయినా గవర్నమెంటు అయినా, మీరు కల్పించుదురుగాక. మంచి భవిష్యత్తు వారికి ఇచ్చుదురుగాక. ఈ 7వ మాసములో వివాహ సంబంధములు, వారి కుమారులకు, వారి కుమార్తెలకు సంబంధములు, చక్కటి సంబంధాలు కుదురునుగాక. నాయన, అప్పులతో బాధపడుతూ బ్యాంకి లోన్లో పెట్టుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారికి బ్యాంకులో లోన్లు లభించునుగాక. ఈ 7వ మాసములో సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత వాహనము కొనాలి అని కలలు కంటున్న వారికి యేసునామములో వారు కోరింది నెరవేరునుగాక. వారు ఆశించింది యేసునామములోనే జరుగునుగాక. పొలములో విత్తనం వేస్తున్న రైతులకు మంచి పంట వచ్చునుగాక, మంచి లాభాలు వచ్చునుగాక. దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాసములో ఎందరైతే రకరకాల ఆపరేషన్లు చేయించుకుంటున్నారో వారికి నాయన ఆపరేషన్లు సక్సెస్ అవునుగాక. నాయన, మీ నామమున ప్రతి విషయములో అవి ఏ కార్యము తలపెట్టినా సక్సెస్ జరుగునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకే వందనాలు. మా ఆత్మీయ సహోదరి మరి ఎప్పుడు ప్రభా వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, మా చేతి పనులను దేవుడు దీవించాలని, మా కొరకు ప్రార్థన చేయండి అని ఎప్పుడు కోరుతూ ఉంటున్నారు. ఆ సహోదరిని, తన భర్తను మీరు దీవించారు, వైద్య రంగంలో బలముగా వాడుకుంటున్నారు. ఆ విధముగానే వారి కుమారుడు కుమార్తె కూడా వాడబడుదురుగాక. నిష్ణాత్ శ్రేష్ఠలను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా పీటర్ను బట్టి వందనాలు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పీటర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు, దీవించండి నాయన. మా ఆత్మీయ సహోదరి సహోదరులు, ఆత్మీయ బిడ్డలు నల్గొండ, సూర్యాపేట, ఆయా ప్రాంతాలలో, ఆయా పల్లెలలో, ఆయా పట్టణాలలో ఉంటుండగా వారందరినీ కూడా మీరు దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. దేవా, ఈ మాసములో ఇది మొదలుకొని ఎక్కడా మేము మోసపోకుండునట్లు, దేవా, మేము మోసపోకుండునట్లు, మాయను నమ్మి మోసపోకుండునట్లు దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మోసం చేసేవారు అనేకులు ఉంటున్నారు.
కనుక అపవాది క్రియలకు లోబడి మేము మోసపోకుండా ఈ కడవరి దినాలలో జాగ్రత్త పడుటకు మీ కృప చూపించమని, అబద్ధ బోధలకు, అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ ప్రచారాలకు మేము మోసపోకుండా ఉండడానికి సహాయం చేయండి. చెడు క్రియల విషయంలో మోసపోకుండా సహాయం చేయండి. మోసపోవడం వలన అపరాధములో పడతాము అన్న భావము కలిగి మేము జీవించే కృపను దయచేయండి. మీ బిడ్డలు మీ పరిచర్యలో వాడబడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. అపవాది మోసం చేసి అబద్ధములు చెప్పించి మీ పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉన్నవారిని మీకు దూరం చేయాలని, పరిచర్య చేస్తున్న వారిని మీకు దూరం చేయాలని అపవాది చేసే ప్రతి ఆలోచన యేసు నామములో లయమౌనుగాక. దేవా మీకు వందనాలు. మోసం చేసేవారు నాయనా ఎప్పుడు ప్రభా మీకు ఇష్టలు కారని మీరు సెలవిస్తున్నారు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడని వాక్యం సెలవిస్తోంది. కనుక కృప చూపించండి. మా దేశంలో ఉన్న నాయకులకు మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము దయచేయండి. యథార్థమైన పాలన చేయడానికి సాయం చేయండి. యెరూషలేము క్షేమముగా ఉండాలని దీవించండి. ప్రపంచ దేశాలను ఆశీర్వదించండి. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. మా ఇరుగు పొరుగు వారిని దర్శించండి నాయన. వారికి కూడా రక్షణ దయచేయమని కోరుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాలలో ఉంటున్నటువంటి వారందరినీ, మంత్రులను, ఉపమంత్రులను మీరు జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాము తండ్రి. ఈరోజు ఉద్యోగాలకు, వ్యాపారాలకు, స్కూల్స్కు, కాలేజీలకు వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ప్రయాణాలలో మీ భద్రతను అనుగ్రహించి మీరు మహిమను పొందుకనమని కోరుకుంటున్నాము. ఈ ఉదయకాలమున నాయన మేము చేసిన ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి మీరు తీర్చుదురుగాక అని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసము మనకెల్లరికీ ఈ దినమంతయు, మాసమంతయు, మన జీవిత కాలమంతయు తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అంటే విధేయులు పొందిన ఆశీర్వాదాలు మనం చూస్తాం. 115వ కీర్తన 13వ చరణం ఆధారం చేసుకొని, నోవహు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు, ఆశీర్వాదము తనతో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు, వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వదింపబడ్డాడు. యోబు శ్రమలకు విధేయత చూపించాడు, శ్రమలలో విధేయత చూపించాడు, తద్వారా దేశానికి నాయకుడుగా అయ్యాడు, దేశానికి గొప్ప నాయకుడిగా అయ్యాడు. గమనించాలి. యోసేపు విధేయతల ద్వారా. యెహోషువ మోషే ఆజ్ఞాపించినట్టు చేశాడు, ఎన్నో విజయాలు చూశాడు. ఈరోజు నీవు కూడా దేవునికి విధేయత కలిగిన కారణం చేత, దేవునికి విధేయత చూపుతున్న కారణం చేత, సేవకునికి సేవలు చేస్తున్నందుకు నీవు ఆ విధేయతను చూపుతున్న కారణం చేత నీవు నీ ఇంటివారు అనేక విజయములు పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.